కీర్తన 23. అందరూ చెప్పండి. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను వరుణ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడయుండు. నీ గుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచును. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదని. ఆమేన్. చక్కగా వాక్యం చదివి అందరి చేత పలికించిన విజయబాబు వందాలండి. ఈవేళ మనం ధ్యానించే వాక్యము దేవుని మందిరములో దీవెనలు. దేవుని మందిరంలో ఉన్న దీవెనలు ఎన్ని పొందాడో దావీదు భక్తుడు తన మనసుతో చెప్పుకున్నాడు. మీ మనసుతో ఎప్పుడైనా చెప్పుకున్నారా? చెప్పుకున్నారా? మీరు దేవుడికి మీ మనసుతో మాట్లాడుకుంటేనే మీరు నిజమైన భక్తులు లెక్క, లేదంటే మర్చిపోయిన వాళ్ళు లెక్క. మనసుతో మాట్లాడుకోవాలి. దేవా గొప్ప దేవుడు నాయన, ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం చేసేవాడు నాయన, ఆరోగ్యం ఇచ్చారు తండ్రి, ఆ ప్రమాదం తప్పించారు నాయన, ప్రయాణంలో ఆదరించారు. ఇవన్నీ మీరు చాలా గొప్ప దేవుడు నాయన, మిమ్మల్ని నేను సూచించుకున్నానని చెప్పి ముందు మనకు మనం చెప్పుకోవాలంట. చేసిన మేలు మనకు మనం చెప్పుకోవాలట. చెప్పుకోకపోతే ఆయన జ్ఞాపకం లేని లెక్క, జ్ఞాపకం లేకపోతే భక్తి లెక్క, అల్ప విశ్వాసం లెక్క. మరి విశ్వాసమా అల్ప విశ్వాసమా? విశ్వాసమండి. భక్తి బలమా భక్తిహీనమా? అందుకని ఆయన స్మరణ ఎప్పుడు ఉండాలండి. స్మరణ అంటే స్మరించుకోవడం. అవునా? ఇక్కడ దావీదు భక్తుడు ఎన్ని దీవెనలు పొందాలో ఒక ఏకరు పెట్టాడు. ఏకరు వర్ష నిశ్చితాడు. ఆయన ఎన్ని దీవెనలు పొందాడో మనసుతో చెప్పుకున్నాడండి. మనసు లోపల పాడుకున్నాడండి. ఏం చేస్తాడంటే తనకు తాను పాడుకున్నాడండి, తనకు తాను చెప్పుకున్నాడండి. అలాగే చాలా కీర్తనలు తనలో తాను చెప్పుకున్న కీర్తనలు చాలా ఉన్నాయండి బైబిల్లో. 181 కీర్తన చదువుతాం. ఎవరికి వచ్చినాం? కన్నుల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశం కుదించిన వాడు. ఆయన నీ పాదములు తొట్టెలనీయుడు. నిన్ను కాపాడేవాడు కొనుకడు.
ఇశ్రాయేలు కాపాడేవాడు కొనుకోడు నిద్రపోడు. ఇదిగో ప్రశ్న జవాబు ఆయనే చెప్పేసుకున్నాడండి. ప్రశ్నించుకున్నాడు. ఏమని? కొండలు కట్టున్నా కొండలు చూస్తున్నా నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని ప్రశ్న. మరి సమాధానం ఆయన చెప్పేసుకున్నాడు కదా, యెహోవా వలన సహాయము. అలాగే మీరు ప్రశ్న రావాలి, సమాధానం కూడా మీరు చెప్పుకోవాలి. దేవుడి పక్షాన చెప్పుకోగలరా? అలాగా చెప్పుకోగలరా? వెరీ గుడ్, వేస్తారు. ఇది భక్తుడి లక్షణం అండి. భక్తుడి లక్షణం ఏమి జరగలేనట్టు ఉండకూడదండి. నాకు దేవుడు ఏం చేయలేనట్టు ఉండకూడదండి. అంత నిర్లక్ష్యం ఉండకూడదండి. ఈ క్షణం వరకు మనం అనుభవించేది కూడా ఆయనవేనండి. ఎవరండి? ఆయన దేవుడండి, ఆయన గొప్ప అండి, కాపుదలండి, తోడండి, నేడండి, సహాయం అండి, కనికరం అండి, చాలండి. అవన్నీ మనం పొందామండి. మనము పొందామండి. ఏమి జరగలేనట్టు అనుకోవద్దండి. మన మాకు అలా పెట్టకూడదండి. దేవుడి విషయంలో ఎవరికి ఎలా కనపడాలండి? నా దేవుడు గొప్పవాడు అన్నట్టు కనపడాలండి. నా దేవుడు నా యొక్క కార్యాలన్నీ చేసే దేవుడిగా ఉన్నాడు. నా ప్రతి ఆలోచనలో ఆయన ఉన్నాడు, ప్రతి పనులు ఆయన ఉన్నాడు, ప్రతి దీవుల్లో ఆయన ఉన్నాడు అన్నట్టుగా కనపడాలండి భక్తులకి. ఉసురుమట్టు కాదు. ఎలా కాదు? ఉసురుమట్టు కాదు. దేవుడు లేడన్న వారే చాలా గొప్ప ధైర్యంగా ముట్టేసుకుని ఏదో కాడు కట్టేసుకొని దేవుడు లేడు అని అంత అది చూపించేసుకుంటారండి. బొట్టెట్ చేసుకుని ఏమంటే మాలలు వేసేసుకుని, లేకపోతే గొలుసులు వేసేసుకుని, మోసందాలు వేసేసుకుని నా దేవుడు అన్నట్టుగా. మీరు ఎప్పుడన్నా అలాగా మనం ఏమో వేసుకోలేదు, మనసులో చూపించాలి. అలాగా అలా చూపించాలి. మనసు ద్వారా చూపించాలి. ఈ మనసు నిండుగా ఆనందంగా దేవుని పక్షంగా సంతోషంగా ఉంటే మొక్కలు కనపడుతుంది. తేడా చెప్పేది నీ దేవుడు ఎలా ఉన్నావు. కుసూరుడు దేవుడు ఏం చేయలేదు, ఇదేం దేవుడు ఎందుకు నమ్ముకున్నాను అన్నట్టుగా ఉండొచ్చా? ఉంటే ఆయన ఖచ్చితంగా మనం నమ్మిన వారు కాదు. ఆయన ఎవరు పూర్తిగా మనకు తెలియలేదు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఎవరంటే నిజమైన దేవుడు కలిగిన వాళ్ళు మనం నేర్చుకుంటే ఎలాగా? మొదటి యోహాను పత్రిక 5:20 మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు వారమై సత్యవంతుని అంటున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఎవరంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరండి? నిజమైన దేవుడు, నిత్య దేవుడు ఇచ్చేవాడు. కేవలం ఇక్కడ ఆశీర్వాదాలు కాదండి. నా దేవుడు నా ప్రభు పరలోకి కూడా వెళ్ళాలని సిద్ధంగా ఉన్నాడు. పరలోకి నాకు ఉందండి అన్న ఆనందం ఉండాలండి. బాబాలో హృదయంలో నుండి బాబాలో వస్తుందండి. అన్నాడు ఊరుకో. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ. ఏమంటే హృదయం నుండి బాబాలో కనపడుతుంది. మన యొక్క సంతోషం దేనితో తెలియజేస్తాం? మొక్క కవలికల్లో, నవ్వులో ఆ సంతోషం కనపడాలండి. భక్తుల్లో ఉసురుమని ఉండకూడదండి అని ఇక్కడ చాలా తేడాగా చెప్తారు. దేవుని నా దేవుడు నిజమైన దేవుడు. నిజమైన దేవుడు నమ్మిన ఋషులు పట్టుంటే ఎలాగా? ఇప్పుడు అన్యుడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు ప్రభు నమ్మకుండా అని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 మనం చూసినట్లయితే అంటే రక్షణ పొందిన వాడు అందరూ అన్యులేనండి. కాబట్టి రక్షణ పొందిన వారు అందరూ అన్యులేండి. ఇప్పుడు
క్రొత్త నిబంధన ప్రకారం. చదవండి. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారమని అనబడిన వారిచే సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఎవరమ్మా? ఎవరండి? అందుకంటే అర్థం ఏంటండి? దేవుడు లేని వారయుండి క్రీస్తుకు దూరస్తులుగా ఉంటుంది. అది అలాగే ఆపం చేశాడు. లోకంలో ఎలా ఉందండి? దేవుడు లేని వారును క్రీస్తు దూరస్తులు. దేవుడు నిజమైన దేవుడిని కలిగిన వారము క్రీస్తు వారము. క్రీస్తుని కలిగిన వారము. మన ఎంత ధైర్యం ఉండాలి? లేని వారు ఎంత ధైర్యం ఉంటే, దేవుడు లేని వారు ఎంత ధైర్యం ఉంటే, క్రీస్తు దూరస్తులకు ధైర్యం ఉంటే, వారి యొక్క డ్రెస్సులు, వారి యొక్క అలంకరణ, వారి పూసలు, వారి చేతులు కాళ్ళు కట్టుకుని నా దేవుడు ఎంత గొప్పదని చెప్పుకుంటుంటే, నిజమైన దేవుడు కలిగి క్రీస్తు వారు అయ్యండి, క్రీస్తు దగ్గర వారు అయ్యండి, బంధం కలిగి ఏం కలిగి మొదటి పత్రిక 5:19 బంధం కలిగి క్రీస్తుతో మనము దేవుని సంబంధులమని. చాలండి. ఎవరండి మనం? దేవుని సంబంధం ఎలా ఉండాలి? ఉసురుమని ఉండాలా? దేవుడు అయినట్టు ఉండాలా? దేవుడు లేనట్టు ఉండాలా? ఎవరైనా చెప్తున్నాడు మీరు నా దేవుడు గొప్పడని చెప్పద్దా? చెప్పద్దా? చెప్తే ఈ సంఘం ఎలా ఉండదా? సంఘం ఎలాగా ఖాళీగా ఉండదా? ఇంత నీరసంగా ఉండరా మీరు? అంటే అంత గొప్పగా తీసుకోవట్లేదు నా మనసులోకి, ఈ హృదయాల్లోకి ప్రభుని అంత తీసుకోవట్లేదు అనమాట. నిజదేవుడు క్రీస్తు సంబంధులు. మేము బంధం క్రీస్తు దూరస్తులము కాదు, సమీపస్తులము, బంధం కలిగిన వారు. ఆత్మబంధం, రక్త సంబంధం, క్రీస్తు రక్త సంబంధులము. ఎవరండి మనం? రక్తం దారం వస్తే కొన్న ఆయన రక్తంతో కోరుకున్న వారము. అంత ప్రేమ, అంత త్యాగము. ఆయన్ని కూడా నమ్మి కూడా మనము ఎలా ఉంటున్నాము అని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఉంది. కారణం ఏంటంటే దావీదు భక్తుడు ఆయన నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో చెబుతున్నాడు. ఆ యొక్క దేవుళ్ళు ఎన్ని జీవులు పొందాడో తనకు తాను నెమరేసుకున్నాడండి, తనకు తాను చెప్పుకున్నాడండి. 23వ కీర్తనలో ఆయన మరి ఇన్ని చేసిన దేవుడు, ఇన్ని దీవులిచ్చిన దేవుడికి ఏం చేయాలి భక్తుడు అని అంటే, చిరకాలం యెహోవా మందిరములో ఎంతకాలం? ఎలాగా ఉసురు పడుతున్నా? వెళ్ళవద్దా? ఈ వారం మానేస్తే ఏమవుతుందండి? ఈ వారం మానేస్తే ఏమవుతుందా అన్నట్ట కాదు. అది చూడండి ఎంత ధైర్యం చెప్తాడు. చిరకాలం యెహోవా మందిరంలో. యెహోవా మందిరం లేనప్పుడు నిజమైన దేవుని మందిరం క్రీస్తు సంఘము. తిమోతి రాసిన మొదటి పత్రిక 15వ వచనంలో ఆ ప్రారంభమే మందిరం ప్రారంభించారండి. దేవుని మందిరములో దావీదు గారు చెప్పిన దేవుని మందిరం మనకే ఏమైంది? అక్కడేమో యెరూషలేములో అప్పుడు మందిరం పక్క మందిరం కట్టబడలేదు. ఆ మందిరం
సాక్షి కూడా దాన్ని గొప్పగా ఊహించుకుని ఆయన చెప్తున్నాడండి. పక్క మందిని కట్టబడినప్పుడు చెప్తాడండి దాని గారు. సొలొమోను ద్వారా కట్టబడిన పక్క మందిలో. ఇప్పుడు క్రైస్తవుడికి ప్రభు నమ్మి సువార్త బాప్తిసం పొందిన వారికి సంఘం ఏమైనది అంటే నిజమైన దేవుని మందిరము. చదవండి. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘము ఏదండి? జీవము గల దేవుని సంఘం ఏదండి? జీవము గల దేవుడు ఎవరండి? జీవము గల దేవుని సంఘం ఏదండి? చెప్పండి. భయపడ్డారా? అనుమానమేమో. జీవము గల దేవుడు ఎవరండి? జీవము గల దేవుని సంఘం ఏదండి? నీకు మీరే చెప్పగా భయపడతారు బయట చెప్తారు. చెప్పండి, నీకు మీరే చెప్పుగా భయపడుతున్నారు. మరి ఇప్పుడు క్రీస్తు సంఘం ఏమైందండి? జీవము గల దేవుని మందిరము. దేవుని ఇప్పుడు నువ్వేమనుకోవాలి? నీవేం వాగ్దానం చేసుకోవాలి? నీ మనసులో ఏం చెప్పుకోవాలి? చిరకాలం యెహోవా మందిరంలో నాకు మందిరం లేదు, నేను ఎక్కడ అనుకున్నావేమో. నాకు మందిరం లేదు. మందిరం అంటే నీకు కిటికీలండి, ఈ స్తంభాలు రాళ్ళు కిటికీలు కాదండి. మనం ఎవరండి? జీవము గల దేవుని సంఘము అనగా దేవునికి మందిరం, దేవుని నివాసానికి. దేవుని మందిరములో ఎక్కడ? ఏమా మా సహోదరి ఆకాశ పద్మ గారు, నాకు నీరసం ఉంది, లేవలే స్థితిలో ఉన్నాను, నేను మందిరానికి వెళ్ళాలి, నా దేవుని మందిరం నేను వెళ్ళాలి, నన్ను ఎలా నడిపిస్తారు నడిపించండి అని ఎదురుపోతున్నట్టు దేవుడు ఎదుర్కొన్నట్టు ఉన్నట్టుగా మాట్లాడుకుందంట, ప్రార్థించుకుంది. ఇక వచ్చిందండి ఆరోగ్యంగా. అదే అనమాట దావీదు భక్తుడి యొక్క మనసు. దాన్ని చెప్పుకున్నాడు, ఇన్ని దీవులను నేను పొందాను, ఇన్ని ఆశీర్వాదాలు నాకు ఇచ్చాడు దేవుడు అని తన మనసుతో చెప్పుకుంటూ, మరి నేనేం చేయాలి అని అంటే, చిరకాలము యెహోవా మందిరములో నేనున్నాను అనే విశ్వాసం క్రైస్తవుడు కావాలండి. ఆ మందిరము, ఆ గొప్ప మందిరం నీకు దొరికిందండి. ఆ మందిరములో నువ్వు ఉన్నాడు, ఆ మందిరముగా నువ్వు ఉన్నావాడు. అది క్రైస్తవుడుగా తలాంతులు గొప్పతనం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మరి మందిరములో నుండి ఏం పొందాడు ఆయన? ఆ దేవుళ్ళు ఏం పొందాడు ఆయన అంటే మొట్టమొదటి చెప్తున్నాడండి, యెహోవా నా కాపరి అని చెప్పుకున్నాడండి. ఏంటంటే యెహోవా నా కాపరి, నాకు లేమి అది. అంత ధైర్యంగా నువ్వు ఉన్నావా? గొర్రెలు కాచుకున్నప్పుడు అదే ధైర్యము, రాజుగా ఉన్నప్పుడు అదే ధైర్యం. చిన్న మందను కాచుకున్నప్పుడు ఏమీ లేనప్పుడు, గుర్తింపు లేనప్పుడు కూడా అదే ధైర్యం. గుర్తింపు పొంది దేవుడు ఉన్నత స్థానంలో కూర్చోబెట్టినప్పుడు కూడా అదే ధైర్యం. యెహోవా నా కాపరి అనే మాటతోనే జీవించాడు ఆయన. యెహోవా నా కాపరి, నాకు లేమి పచ్చిక గల చోట ఆయనను పచ్చని అంటే మాట, అది ఆశీర్వాదకరమైన జీవితం. పచ్చిక బయలు గొర్రెలు మేపేటప్పుడు ఆ యొక్క కాపరి పచ్చని బయలు వెతుక్కుంటాడు. ముందు ఆ పచ్చని బయలుకి ఆ యొక్క గొర్రెలు తీసుకెళ్ళి, ఆ పశువులు తీసుకెళ్ళి మేత వేస్తూ తను తృప్తిగా తిన్నప్పుడు ఈ కాపరికి ఎంత ఆనందమో చెప్పలేము. ఆ గొర్రెలు కాపరి తనకి సరిగ్గా టైం తినకపోతే సరే, అది పచ్చిక బయలులో అది కడుపునే తిన్నప్పుడు ఆ కాపరి ఎంత ఆనందం. అది మన ప్రభువు, మన కాపరి, మనం పోషించే విధానం ఏ విధంగా ఉంటారో దావీదు
భక్తుడు చాలా చక్కగా చెప్పారండి. పచ్చిక బయలు బయలుని నడిపిస్తాడు, శాంతికరమైన జలముల యొక్క నడిపిస్తున్నాడు. అంటే ఆయన ఏం చేస్తాడు ముందుగా అనే మాట వచ్చినప్పుడు అన్నపానము లోటు చేయడు. అన్నపానములకు నిజంగా గొర్రెలు కాపరి వాటి కడుపు చూస్తాడండి, ఈ కడుపు చూసుకోడు. ఈ గొర్రెలు కాపరి కడుపు చూసుకోడు. ఏం తిన్నాడో ఏం తాగడానికి అనవసరం. అది తిన్నాయా లేదా ఉదయం మందులో తీసుకొచ్చి ఆ యొక్క గ్రౌండ్ లో తీసుకొచ్చి పచ్చకి వాటిని తీసుకెళ్ళిపోవాలి. మరి మేత వాటికి నీరు కావాలి, మంచి ప్రశస్తమైన నీరు కావాలి. అక్కడ నడిపిస్తాడు మాట. ఏమండి విశ్వాసి తన ఆలోచన ఎలా ఉండాలంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి పచ్చిక గల చోట ఆయన నన్ను చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద. ఏ పచ్చికలో తెందో ఆ పచ్చిక పడుకుంటుందండి. అది ఎంత బాగుంది మాట. ఏ గడ్డి వేసిందో పచ్చని గడ్డి ఆ గడ్డి మీద పడుకుంటుందంట. చాలా అద్భుతమైన మాట అండి. ఆహార సమృద్ధి, అన్నపానములు. అసలు మనిషి కావాల్సింది ఏంటి చెప్పండి సార్? మనకు కావాల్సింది ఏంటి? మనిషికి కావాల్సింది ఏంటి? బ్యాంక్ నిండా కోట్లు, లాకర్ నిండా బంగారము, ఒంటి నిండా బంగారము, 10 అంతస్తులు మేడ. ఎన్నున్నా ఆ వ్యక్తికి ఏం కావాలి? డైనింగ్ టేబుల్ మీద ఒక ముద్ద కావాలి. ఏం కావాలంటే డైనింగ్ టేబుల్ మీద ఒక ముద్ద వాడికి కావాల్సింది. అది లోటు లేదు నాకు అంటాడు. అలా నువ్వు చెప్పగలవా? ఎంత మాట. మరి చింతించేటప్పుడు బ్యాడ్ లేదు, మిద్ది లేదు, బంగారం లేదు, ఏదో లేదు, ఏదో లేదు, ఏదో లేదు అని చింతించాల్సిన అవసరమా? ఎందుకంటే మనకు కావాల్సింది ఆయన ఇస్తున్నాడు, అదే అన్నపానములు. ఆ విషయంలో పత్రికలు చాలా దృఢంగా చెప్పారు. చూద్దాం సార్. తిమోతి పత్రిక 1వ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో అది భక్తి, నిజమైన భక్తి, సంతుష్టి సహితమైన భక్తి, గొప్ప లాభసాధనమైనది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, ఇల్లు ఏమీయో తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై, ఏంటంటే బైబిల్ అంతట్లో వచ్చిన విశ్వాసకి ఇచ్చిన ఒక మనిషికి ఇచ్చిన ప్రాముఖ్యత ఏంటంటే అన్న వస్త్రములు. అన్నవస్త్రములు గలవారమై వాటితో తృప్తి పొంది. ఇవాళ క్రైస్తవుడుగా ఆ తృప్తి నీకు లేకపోతే ఎప్పుడు ఉసూలు మంటే ఉంటావు, ఎప్పుడు మానసిక దుఃఖంతో ఉంటావు. అందరినీ చుట్టుప్రక్కలలో చూసి వాళ్ళు అలా ఉన్నారు, మేడ కట్టుకున్నారు, మిద్ది కట్టుకున్నారు, కారు కొనుక్కున్నారు, వాళ్ళు అలా ఉన్నారు, ఎలా ఉన్నారు, నా బతికి ఎలా ఉందని చెప్పి అన్నావు. నువ్వు క్రైస్తవుడు కాదు, విశ్వాసం కాదు, దేవుడి మీద పూర్తిగా నమ్మకం నీకు. నిన్ను నువ్వు చూసుకోవాలి, ప్రక్కడు కాదు. నిన్ను నువ్వు చూసుకోవాలి. కావాలంటే ప్రభుతో బంధం కలిగి, ఏమంటే దేవుడిని కలిగి. లోకం దేవుడు, ఆ మేడంలో దేవుడే దానికి, మిత్రున్న దేవుడే, ఉద్యోగంలో దేవుడు, రాజకీయ నాయకుడే దేవుడే, అన్యుడిగా ఉన్నాడు కనుక. నువ్వు రక్షణ పొందావు, దేవుడిని కలిగి ఉన్నావు. నువ్వు అన్యుడు కాదు, అన్యురాలు కాదు, దేవుడిని కలిగి ఉన్నావు. క్రీస్తుతో బంధం కలిగి ఉన్నావు. ఆ ధైర్యంతో నీకు కావాల్సింది ఏంటంటే ముందుగా అన్న వస్త్రములు, అన్నపానములు. దావీదు గారి తృప్తి అది. మొట్టమొదటి ఏంటంటే పచ్చిక గల చోట నన్ను
పరుడు చేస్తున్నాడు, శాంతిగా ఎవరైతే నన్ను నడిపిస్తున్నాడు. ఇంకొక మాట, అమూల్యమైన మాట ఏంటంటే చదవండి. నా ప్రాణముకు ఆయన సేద తీర్చున్నాడు. నా ప్రాణముకు ఆయన సేద తీర్చున్నాడు. ఏం తీరాలంటే ఏం తీరాలి? ప్రాణం సేద తీరాలంట. పేదవాడు ఉదయకాలం లేచి తను కష్టపడి పని చేసుకుని శుభ్రంగా తిని సుఖంగా నిద్రపోయేవాడు ఎవడంటే పేదవాడు కష్టపడి పని చేసుకుని ఆ తిన్న తర్వాత చెప్పలు చేయకుండా వచ్చేది నిద్ర, చెప్పలు చేయకుండా నిద్ర వచ్చేది అనమాట. సుఖంగా నిద్రపోయేవాడు. మరి అన్ని వాళ్ళ పరిస్థితి ఏంటి? నిద్ర పట్టదు. ఏం పడదా? నిద్ర పట్టాలా వద్దా? కూడా మన ఆరోగ్యానికి సూత్రం ఏంటి తెలుసండి? ఆరోగ్య సూత్రం నిద్ర. సమయానికి చక్కని నిద్ర ఆరోగ్య సూత్రం. మీరు మరిచారన్నమాట. నా ప్రాణముకు ఆయన సేద నా ప్రాణం ఆయన సేద తీరుస్తున్నాడు అన్నాడు. శుభ్రంగా తిన్నాడు, తాగాడు, అనుభవించాడు, తృప్తిగా ఉన్నాడు, సుఖంగా నిద్రపోతున్నాడు. కార్యాలయం క్షేమంగా ఉన్నాయి, చక్కటి రీతిలో నా ప్రయాణం సాగుతుందని దేవుడు చెప్పుకున్నాడు. ఆ కీర్తన ద్వారా మనకి తెలియజేస్తున్నాడంటే ఆ తర్వాత తన నామమును బట్టి ఏం కావాలి ఇప్పుడు? దేవుని నామములు ఉందా? తన నామమును బట్టి నీతి మార్గములలో దొరికిందా? మరి నీతి మార్గం నడుస్తున్నప్పుడు ఆ బంధంలో ఉన్నప్పుడు మరి భయమేలాగా ప్రయాణం పరలోకానికి, భూలోకంలో ఆ పనులు కొట్టలేదు. అది నా కాపరి, నీకు భయం ఏంటి? నీ జీవితానికి భయం ఏంటి? చెప్పండి. ప్రయాణం ఏమో నీతి మార్గంలో పరలోకంలో నడుస్తున్నాం, అదే ఆయన ధైర్యం, ఆ భక్తుడు ధైర్యం. నువ్వు కూడా నీటి మందులను తీర్చాడు, రక్తంలో కలిగి నీతి మందులు తీర్చాడు. మనం ఎలా నీతి మందులు అయ్యాం? మనకు దొరకలేదా నీతి మార్గం? చెప్పండి, నీతి మార్గం దొరకలేదా? మన నీతి మందులు ఎలా తీర్చబడ్డాం? రోమిలకు రాసిన పత్రిక 5:9 కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి పడుతుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుతుము. నీతిమంతులు తీర్చబడ్డాం అని ఇక్కడ రాయబడ్డది. దేనివల్ల? క్రీస్తు రక్తములో. ఆయన రక్తంలో ఎప్పుడైతే కడగబడ్డామో ఆ కడగబడ్డానికి ఏడ్చాడు. మనకు ముందు సువార్త ఇచ్చారు, సువార్తలో పిలిచారు, బాప్తిజం ఇచ్చారు. ఆ బాప్తిజంలో నీరు కాదు కడుగుతారు, రక్తం కడిగింది మనల్ని. రక్త ప్రోక్షణ ఏంటంటే మన హృదయాల్లో రక్తంలో కడగబడి నీతిమంతులుగా తెచ్చబడడం, నీతి మార్గంలో ప్రయాణిస్తున్నావు కనుక దావీదు వలె చెప్పడం దేవుడు అనుమానమా? చెప్పండి, అనుమానమా? దావీదు నమ్మిన దేవుడు వేరు, మన దేవుడు వేరా? ఇద్దరు దేవుడు ఉన్నారా? మరి మాకేమైనా అనుమానం ఉంది? ఇప్పుడు ఏ మార్గం నడుస్తున్నాం? ఏ మార్గం? నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. గాఢాంధకారంలో నేను సంచరించినాను, ఏ అపాయం నాకు? అది ఆయన ధైర్యం, అది క్రైస్తవుడు ధైర్యం ఉండాలి. అపాయకరమైన కాలంలో ఉన్నాయి, అపాయకరమైన కార్యాలు ఉన్నాయి లేదండి? ఉన్నాయి. ఇదిగోండి మన సహోదరి అమ్ములమ్మ గారు అపాయానికి గురైంది. ఏకంగా ఆయుపట్టు చితికిపోయింది. వెనకాల దేవుడు తన మంచి విశ్వాసం చనిపెట్టే లెక్క దేవుడు తను ఆ మనిషి ఎటువంటి తండ్రి తను ఆదరించి మళ్ళా ఆ గాయం పట్టి దేవుని సంగతి కూర్చోబెట్టాడు వేళ తను చూసి ఆశ్చర్యవేసింది నాకు. ఏంటంటే మన చదవగా నేను సంచరించినను ఏ అపాయములకు
ఈ మాటకి అంత అపాయం వచ్చినా సరే నా దేవుడు నాకు ఏం చేసాడండి, నేను ఇలా పడి యాక్సిడెంట్ అయిపోయి ఇలా ప్రాణాపాయం వచ్చింది, నాకు ఏం చేశాడు దేవుడు అనలేదండి. సంతోషంగా దావీదులాగా దావీదు భక్తుడు ఆనందం తన మొక్కలు చూశాను నేను. ఎన్నో కొట్టేశాడు, గాయమో ఇంకా తగ్గలేదు, దేవుని సన్నిధి వచ్చిందండి ఆవిడ. నేను భయపడను ఏంటంటే ఏమేం జరిగిన ఆవిడే నా జీవితంలో ఏం జరిగినా నేను భయపడను. అది దావీదు యొక్క ధైర్యము భక్తి. ఆ ధైర్యం ఎలా వచ్చింది? ఆయన భక్తి విశ్వాసంలో వచ్చింది, దేవుని భయభక్తులు వచ్చింది ఆ ధైర్యం. పిరిగోడుమా ధైర్యవంతులమా? పిరిగోడు స్థానం ఎక్కడ? నరకానికి వెళ్ళి మొదటి దృష్టిలో పేరులో మొదటి దృష్టి ఎవరు తెచ్చండి? పిరిగోడు. నరకానికి వెళ్ళి మొదటి దృష్టిలో మొదటి పేరు పిరిగోడులు. ఇప్పుడు చెప్పండి, పిరిగోడు ధైర్యవంతులమా? ఎవరిని బట్టి? మన దేవుడు రక్షకుడిని బట్టి అని ఆ దావీదు భక్తుడు చెప్పగలిగాడు. కంతతో చెప్పుకున్నాడు. ఇవాళ నా వరకు వచ్చింది ఆ మనసులో మాట. ఆయన కీర్తన, ఆయన ప్రార్థన. తర్వాత నీవు నాకు తోడైందువు, అది ధైర్యము. ఏంటంటే నేను భయపడలేని మాటకి నీవు నాకు తోడై ఉందువు. అదే విశ్వాసం కావాల్సిన ధైర్యము, నమ్మకం. నీవు నాకు తోడై ఎప్పుడు 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 తోడెప్పుడు? ప్రతి క్షణము. ఏంటంటే ఏ క్షణం అంత కాదండి, ఏ క్షణమో మనది కాదండి, ప్రతి క్షణం ఆయన తోడు కావాలండి. అదే దావీదు భక్తుడి యొక్క విశ్వాసము, ధైర్యము. నీవు నాకు తోడయ్యువు, నీ తోడు కలయు, నీ దండము నన్ను ఆదరించును. మహాకరుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసమైన దేవా, సర్వాధికారి అని చెప్పడం అన్నమాట. దండము, అధికారము, సర్వాధికారి. ఎవరండి దేవుడు? సర్వాధికారి. నీ దండము, నీ దుడ్డుగా నీ దండంలో ఆదరించును ఉన్నావు. అది సర్వాధికారి దేవుడు, సర్వ సృష్టికర్త దేవుడు చెప్పడం అనమాట. ఆ మాటలో నాకు తోడుగా ఉన్నావు, నా సహకారం ఉన్నావు, నేను భయపడను, ఏ అపాయానికి భయపడను. ఏ అపాయానికి? చిన్న జ్వరం వస్తే చాలు మన భయపడిపోతాం, మన రక్తం దిగిపోతుంది. చిన్న జ్వరం వస్తే చాలు. ఈ జ్వరానికి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ముందు ప్రార్థన చేసుకోవాలి. ఎవరు చెప్పుకోవాలి? ముందు పరమ వైద్యుడికి చెప్పుకోవాలి. తర్వాత వైద్యులు ఇచ్చాడే. వైద్యులు ఆ జ్ఞానము, ఔషధాలు అయినాయి కదా, వైద్యులు కదా. ఏమంటే ఆ తదుపరి కొంత 2-3 రోజుల్లో ఆ జ్వరం వస్తే 2-3 రోజులు ఉంటుంది ఒంట్లో. ఉంటుందండి? ఉంటుంది. 3 రోజులకి మనకు ఆ దేవుడు కరుణిస్తాడు. చక్కగా ఆ రోజు మనం బయటకు వస్తాం పిల్లలు కానీ మనమే కదండి. జ్వరం వచ్చినాయంటే ఆ రోజు తీవ్రతను బట్టి ఎక్కడికి వెళ్తారు? తాయికి వెళ్తారు. ఎందుకంటే సాయిబు గారు తాయికి అంటారు, నచ్చలేదు. లేకపోతే కాలుకి ఎదుగు కట్టారు, నల్లతాడు. నీ పిల్లలు నల్తాడు కట్టారనుకోండి, ప్రభు మీద మీకున్న విశ్వాసం ఎంత గొప్పది ఉంటుంది అంటారు. పిల్లలకి నల్లతాడు కట్టాడు కాలుకి, ఎంతాడు? ఇప్పుడు నల్లతాడు స్వస్థిస్తుందా దేవుడు ఇస్తాడా? మీరు ఎన్ని పిల్లలకి నల్లతాడు కట్టారా? అవసరమా? చెప్పాలి. ఏం కావాలి? ముందు నీ ప్రార్థన కావాలి. ముందు నీ ప్రార్థన కావాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తాడు పనేమి? తాడు పనే వారికి దేవుడు ఎరగని వారు, దేవుడు నమ్మని వారు, దేవుడు లేని వారికి తాడు కావాలి. మనకు తాడు అవసరమా? మరి చిన్న జ్వరం వచ్చినా ఆడలేకపోతాడే నువ్వు. ఇంక నువ్వు విశ్వాసమే కాపాడకుండా కొన్ని సమయాల్లో కొంతమందిని చూసి, భక్తులు చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అంతేనా? తర్వాత
నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. ఏంటంటే నా శత్రువుల ఎదుట దావీదుకు చుట్టూ శత్రువులే, దావీదు చుట్టూ శత్రువులే అండి. మొట్టమొదటి శత్రువు ఎవరు తెలుసా అండి? సౌలు రాజండి. ఆ దేశాన్ని ఏలిన మొట్టమొదటి రాజు సౌలు గారే శత్రువులు దావీదుకి. ఆ రాజుని ఆ ప్రజల్ని కాపాడినటువంటి గొప్ప యోధుడు భక్తుడు అండి. అటువంటి ఆయన మీద శత్రుత్వం 3,000 మంది సైన్యాన్ని తీసుకుని తలుపుతూ ఉన్నాడండి. అందుకని అన్నాడు, నా శత్రువు ఎదుట శత్రువులు వాళ్ళు పుడుకుంటారు, ఏడుస్తారు, కానీ వాళ్ళకి నాశనం అయిపోతారు. నువ్వు మాత్రం నాకు ఆహారం కానీ ఆరోగ్యం కానీ క్షేమం కానీ లోటు చేయు. మనకి ప్రతి కుటుంబంలో కూడా శత్రువులు ఉంటారండి. మనం మంచి చేసినా శత్రువు అయిపోతాడు, చెడు. ఇవాళ సమాజం అలా ఉంది, మంచి చేసినా కనుక ఇప్పుడు ఈ మాట ఈ విశ్వాసగా మనకి ఎంత ప్రయోజనకరమో ఏంటది? శత్రువులు ఎక్కడ నీవు నాకు భోజనము నీకు వ్యతిరేక కార్యక్రమాలు ఎన్నున్నా ఎంత హానికరమో నీకు సంభవింప చేయాలని చూసినా నీకు ఏ లోటు రాదు, నీ పోషణ లోటు రాదు, నీ క్షేమానికి లోటు రాదు, నీ యొక్క దీవునికి లోటు రాదని చెప్పి అని ఆయన చెప్పుకున్నాడు దేవుడితో. అని ఆయన నాకు శత్రువులు ఎదురు నాకు భోజనము సిద్ధపరుస్తావు, నూనెతో నా తల ఇంటున్నావు, తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండే. చెప్పండి, మీరు చెప్పగలరా? అలా చెప్పగలరా? గిన్నె నిండి పొందుతున్నది ఏమండి? ఏంటది? గిన్నెంటా? మన బియ్యం డబ్బా బియ్యం ఉంటే ఆ మాట చెప్తారా? మరి ఏం చెప్తారు? నీ పర్సనల్ డబ్బు ఉన్నప్పుడు చెప్తావు మాట, బ్యాంకులో డబ్బులు చెప్తావు మాట, మరి ఎప్పుడు అయినా ఉండవు కదా. మరి ఎలాగా చెప్పండి, ఎలాగా? నా గిన్నె నిండి నా అన్న పానీయాలు లోటు లేదు, తృప్తిగా ఉన్నాను. చెప్పాడు, తృప్తిగా ఉన్నాను, నిండి పొందుతున్నది. నేను ఇంకా ఇతరులకు పెట్టగలుగుతున్నాను, ఇతరులకు పెట్టగలుగుతున్నాను. అంత అదే సమృద్ధి అంటే. మనం తిని ఇతరులు కూడా చేసి ఆపగలిగితే అదండి గిన్నె నిండు పొందబడ్డాడు. దాని బంగారం మేడ నిద్ర కాదండి నాకు అర్థం. నీకు లోటు లేకుండా నువ్వు జీవిస్తావు, నీకు చేతనే సహాయం ఇతరులు చేయగలవు. చాలానే అంతకంటే ఆశీర్వాదం ఏంటండి? అందుకంటే ఆశీర్వాదం ఆ నాన్నకి ఏం కావాలి? నువ్వు శుభ్రంగా తృప్తిగా తిన్నా, లోటు లేదు, ఉన్నదాన్ని కూడా ఎవరికో పెట్టగలుగుతున్నావు. ఇంకా అందుకంటే ఏం కావాలి? ఇంకా ఎలా జీవించాలి దేవుడు నిన్ను అనే విషయాన్ని ఆయన చెప్పగలుగుతున్నాడు. నాకేంటి నిండి పొందుతున్నది. ఇంకా అసలు ఆయన మాట్లాడుతున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ ఎంతకాలం చెప్పాలండి. ఇప్పుడు మనం దేవునితో నీకు నువ్వు చెప్పుకోవాలి, దేవునితో చెప్పాలి, దేవునితో మాట్లాడుకోవాలి. ప్రార్థన దేవునితో మాట్లాడుకోండి. నాకేం లోటు చేయలేదు దేవా అని చెప్పాలి. నాకేం లోటు లేదు దేవా నీ దైవం అని చెప్పాలి. చెప్పలేదా? చెప్పాలండి. ఏమన్నాడండి ఆయన? చదవడానికి ఎంతకాలం అండి? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఎంతకాలం దేవుడి కృప క్షేమములు ఉంటాయంట? భక్తుడికి దేవుడి కృపాక్షేమం ఎంతకాలం ఉంటాయంట? బ్రతుకు దినములన్నయ్యో. అలా నువ్వు చెప్పగలవు, నేను చెప్పగలనా? చెప్పగలదా? మరి బెంగ చెందుతుండదు అప్పుడు ఉండదా? ఆయన మన పట్ల కోరేది ఏంటి తెలుసండి? చింత లేకుండా జీవించమని. ఏం లేకుండా? చింత లేకుండా జీవించమని, ఉన్నదాంతో తృప్తిగా జీవించమని.
అని దావీదు భక్తుడు ఆ విషయానికి ఆయన ధన్యుడయ్యాడు. నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వెంట అని వేళ క్రైస్తవుడు చెప్పగలిగి కలిగి ఉండాలి, చెప్పగలగాలి. నీకు మేడన్నా మీరున్నా కారున్నా బంగారం ఉన్నా వేడున్నా ఇది లేకపోయాడు. కృపాక్షేమాలు మాత్రం నీకు ఖచ్చితంగా నీకు ఉన్నాయి, నీకు తోడుగా ఉన్నాయి, జీవితకాలం ఉంటాయి. ఎంతకాలం ఉంటాయి? ఉంటాయి, ఉన్నాయి అని చెప్పగల రోజున ఆయన సన్నిధి విడిచిపెట్టకుండా, ఆయన ప్రేమను తొలగిపోకుండా ఆనందకరంగా నువ్వు సేవ చేసుకోగలవు, ధైర్యంగా ప్రయాణం చేయగలవు. ఎందుకంటే ఈ విషయాన్ని హెబ్రీ పత్రికలో తెలియజేస్తున్నాడు. ఆ ధైర్యం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాలు. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాడు కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలని అని మంచి ధైర్యంతో విశ్వాసం ఎలా ఉండాలో నేర్పిస్తారు ఈ వాక్యంలో. మంచి ధైర్యంతో. ఏంటో ధైర్యము? ప్రభు నాకు సహాయుడు. ఎవరైనా సహాయము? మనుషుల వైపు చూడకండి, ఇలా చుట్టూ చూడకండి, ఎలా చూడకండి. ఈ బంధువుల వైపు చూడకండి. బంధువులు ఏం చేస్తారు, ఏం పెడతారు చూడద్దు. ఈ ఇరుములు ఏం చేస్తారు, నా గురించి ఏం చేస్తారు, నాకేం చేస్తారా అని చూడొద్దు. ఒకవైపు చూడాలి, అదే ప్రభు వైపు. ప్రభు నాకు సహాయుడు, నేను ఆ సహాయం కోరుకోవాలండి. ఇటు అటు ముందు వెనక తడుకుంటూ ఉంటాం మనం. ఎవరేం చేస్తారు, ఎవరు చూస్తారు, ఎవరు సహాయం చేస్తారు, ఎవరు చేయరు. ఎవరు చేస్తారండి ఇప్పుడు? చెప్పమ్మా నారాయణ, ఎవరు? మా అందరూ లాగా చూస్తారు తప్ప ఎవరు సాయం చేసే పరిస్థితులు వేడ లేరు కదా. వాళ్ళు ఉన్నా చేయరు, ఎందుకంటే అందరూ స్వార్థపరులు. లోకమంతా మరి ఎవరు నీకు సాయం? అది నీ మనసు, నా మనసు. ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలని మంచి ధైర్యంతో. ఈ వాక్యంలో చెప్పేసాడు, నరమాత్రుడు వైపు చూడొద్దు. నా బంధువు, నా స్నేహితుడు, నా అన్న, అక్క, చెల్లు చేస్తారని నువ్వు చూడకో. నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యంతో ప్రభు నాకు సహాయం చెప్పగలవారైనా. అప్పుడే నువ్వు నిలబడగలవు. ఈ మహాభాగ్యాన్ని, ఒకవైపు పరలోక ప్రయాణాన్ని, ఒకవైపు భౌతిక ఆశీర్వాదాలు రెండు పొందగలవు. ఎందుకంటే రెండు ఆశీర్వాదాలు బాప్తిస్మములో ఇచ్చేసాడు ఆయన. బాప్తిస్మములో వాగ్దానం చేసేసాడు ఆయన, శరీరానికి ఆత్మ కూడా. అది నువ్వు మర్చిపోకూడదు. మత్తయి సువార్త 28-20లో ఆ శరీరానికి ఆత్మ వరాలు వచ్చాయండి, వాగ్దానాలు వచ్చాయండి. నేను నీకు ఏ ఆజ్ఞలను ఆజ్ఞాపించుతునో ఎప్పుడైతే అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. యేసు ప్రభు ఎక్కడెక్కడ అధికారం కలిగి ఉన్నాడండి? పరలోక అధికారం, పరలోక దీవులు నీకు ఇవ్వగలడు. భూలోక అధికారం, భూలోక దీవులు నీకు ఇవ్వగలడా? చదవండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు లోకంలో ప్రతి మానవుడు ప్రభు
శిష్యుడు అవ్వాలి, శిష్యురాలు అవ్వాలి. ఎలా అవుతారు? బాప్తిసం ద్వారా. ఎలాగంటే బాప్తిసం ద్వారా. బాప్తిసం పారిపోతాడు వెనకే. అదే పారిపోవడం. సువార్తలు చూస్తే పారిపోతాడు. విగ్రహాల దూరంగా పారిపోవడం బైబిల్ చెప్తున్నాను. సువార్త చెప్పేవాడు చూస్తే పారిపోతాడు వేళ. సువార్త ద్వారా ఏముందండి? రక్షణ, బాప్తిస్మము. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నాను. బాప్తిసం పొందినవాడు ప్రభు శిష్యుడు అవుతారు, శిష్యురాలు అవుతారు. అప్పుడు ఏంటి? నేను మీకు ఏ సంగతి ఆజ్ఞాపించుతున్నాను వాటన్నిటిని గైకొన్న వారికి బోధించుడి. ఇదిగో ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో. ఇదిగో బాప్తిసం రోజునే అలా బాప్తిసం పొంది ఇంట్లో పైకి వచ్చిన క్షణంలోనే నీకు నాకు వాగ్దానం వచ్చాడు. ఏంటది? శరీర పరంగా జీవిత కాలము తోడు. అంతకాలమే జీవితకాలం తోడు, ఆత్మీయంగా సదాకాలం ప్రభుత్వం. ఇంకంతకంటే ఏం కావాలి మానవుడికి? ఇంక మనుషుడికి ఏం కావాలండి? జీవితకాలం తోడుని వాగ్దానం చేశాడు బాప్తిసంలో. శిష్యుడు గురువుగా, దేవుడు భక్తుడిగా. ఎంతకాలం అండి? జీవితకాలం. ఎంతకాలం అండి? యుగ సమాప్తి అంటే మన పోకడు రావడం తెలియదు. అంటే మన గురించి మాట్లాడుకుంటే ఆఖరి క్షణం వరకు రక్షణ పొందిన వ్యక్తి ఆఖరి క్షణం వరకు నీకు తోడుగా ఉంటాను అని నమ్మగలదా? నమ్మాలండి. ఎప్పుడు వరకండి? జీవితకాలం. బాప్తిసం పొందిన నా మటుకు అయితే యుగ సమాప్తి దాకా నేను పోకముందు వరకు ఆఖరి క్షణం వరకు నాకు తోడుగా ఉంటానని బాప్తిసంలో ప్రభు వాగ్దానము. వెళ్ళిపోయిన తర్వాత సదాకాలం ప్రభుత్వ పరలోకంలో ఉంటానని వాగ్దానము. మరి ఇంకెక్కడ మానవుడికి ఏం కావాలి? ఇంకేం కావాలి? దేవుడి దగ్గర ఇంకేం కావాలి చెప్పండి. దేవుడి దగ్గర మనుషులు ఎవరు వాగ్దానం చేయరు. ఈవేళ భార్య ఒక భర్తకి, ఒక భార్య జీవితకాలం తోడుగా ఉందని చెప్పి వాగ్దానం చేయగలదా? చెప్పండి. భర్త పోని భార్యకు జీవితకాలం, నా జీవితకాలం అంటే నీ జీవితకాలం నేను తోడుకుంటాను, నీ జీవితకాలం నేను తోడుకుంటాను భర్త చెప్పగలడా? చెప్పలేడు. ఎందుకంటే ఎవరి ముందు తెలియదు, ఎవరి ముందో కనుక తెలియదు. మరి పిల్లలు ఏం చెప్పగలరా? మా తల్లిదండ్రులకి తల్లిదండ్రులు పిల్లలు చెప్పగలరా నేను జీవితకాలం తోడుకుంటానని? ఎవరు చెప్పారు? ఆ దేవుడు నమ్ముకున్నావు కదా, ఆ ప్రభు నమ్మకం కదా, నువ్వు ధైర్యంగా ఉండదు. మరి ఎంతవరకు తోడు? ఎవరు ఇవ్వలేని, ఏ బంధు ఏ రక్త సంబంధం ఇవ్వలేని వాగ్దానాన్ని ఇచ్చాడండి బాప్తిసంలో. బాప్తిసం గొప్పదండి. అంత విలువైన బాప్తిసం అంటే, అంత విలువైన వాడు క్రైస్తవుడు అంటే. జీవితకాలం తోడు, సదాకాలము. ఆత్మకు చావలేదు కదా, ఆత్మ ఏం లేదండి. మరి సదాకాలం ఎక్కడా అంటే సదాకాలం నాతో ఉంటాననే వాగ్దానం. 2 వరాలు బాప్తిసంలో వచ్చాయండి. భయపడాల్సిన అవసరమో లేదండి. ఒక గంట విశ్వాసం కాదండి, ఒక గంట ఆరాధన కాదండి. నిత్యము ఆయన స్మరించుకుంటూ, ఆయన సేవించుకుంటూ, ఆయన ఈ దావీదు భక్తుడి వల్లే ఆయన మన మనసులో మనం చెప్పుకుంటూ ప్రయాణం చేస్తే ఎన్ని విజయాలు పొందాడు దావీదు భక్తుడు. ఇవన్నీ దీవులు ఇచ్చావు దేవా. అందుకని నేను చిరకాలము యెహోవా మందిరములో, ఈ మందిరములో నేను ఉంటానండి. నేను బయటికి వెళ్ళిపోనండి. ఏమండి? గోడ మీద పిల్లిలాగా. ఎలాగా? గోడ పిల్లి అంటే ఇటు వస్తుందా అటు వస్తుందా, ఎలాగొచ్చినా ఇటు వస్తుందా అటు పడిపోతానని పిల్లి అనుకుంటుంది. విశ్వాసం అనుకోకూడదు. ఎప్పుడు నిశ్చలముగా జీవితకాలం వాగ్దానం ఉంది కనుక జీవితకాల వాగ్దానం అండి. అందుకలా సదాకాల వాగ్దానం అండి. 2 వాగ్దానాల్లో మనం ఉన్నామండి. భయపడాల్సిన అవసరమో లేదండి. అలా నమ్మినట్లయితే నీ విశ్వాసము ఏమండి పరిశుద్ధ గ్రంథంలో భక్తుల యొక్క ఏమండి విశ్వాస వీరుల పట్టికలో ఉన్న వారితో
ప్రయాణం మనం సాగుతుందండి. ఆ విధంగా మన ప్రయాణం సాగగలమండి. ఏదో గంట 2 గంటలు లేకపోతే ఒక నెల 2 నెలలు సంవత్సరం భక్తి కాలండి. ఇది శాశ్వత కాలము. దేవుని ప్రళయం శాశ్వత కాలం. ఆత్మకి శరీరానికి కూడా, ఆత్మకే శరీరంలో లాంటి కనుక ఇక్కడ మనం చూసినప్పుడు అక్కడ చెప్పారు పాత నిబంధనలో చూసాం మనం. క్రొత్త నిబంధనలో ఆ కాపని స్వయంగా చెప్తారండి. ఇప్పుడు ఆ కాపని స్వయంగా చెప్తారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 11 చూద్దాం. 11 చూద్దాం. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఇక్కడ ఎక్కడ వాగ్దానం ఇది? కీర్తన 23లో భక్తుడు తనతో తను చెప్పుకొని కీర్తన, ఆ కీర్తనకారుడు యొక్క యెహోవా నా కాపరి అన్నమాట. ఆ కాపరి ఎవరు వచ్చి స్వయంగా చెప్తాడండి. స్వయంగా ఆ కాపరి చెప్తారండి ఏమని? నేను గొర్రెలకు మంచి ఎవరు నాకు దొరికి ఎవరు దొరికాడు? మంచి దేవుడు, మంచి కాపరి ఎవరంటే నేను గొర్రెలకు ఎప్పుడైతే సువార్త ప్రకారం బాప్తిసం పొందామో, రక్షణ పొందామో, గొర్రెల స్థానంలోకి వచ్చి మేకలు కాదు మనం ఎవరు కాదు, మేకలు కాదు గొర్రెలు అని మాట. గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెలకు తర్వాత మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఏం పెట్టారండి? ప్రాణం పెట్టినని చెప్పారు. ప్రాణం పెట్టారు. జీతగాడు గొర్రెల కాపరి కాడు. జీతగాడు గొర్రెల కాపరి కాదు కనుక గొర్రెలు తనకు కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు గొర్రెలను పట్టి ఎరగొట్టును. జీతగాడే కనుక గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరి. రెండు సార్లు చెప్పారండి. నేను గొర్రెల మంచి కాపరి 2 సార్లు. తండ్రి ఎలాగో ఎరుగును. తండ్రి ఎలాగో ఎరుగును. తండ్రి ఎలాగో ఎరుగును. నేను తండ్రిని అలాగే ఎరుగును. అలాగే నేను నా గొర్రెలను ఎరుగును. అమ్మా యేసుప్రభు మిమ్మల్ని ఎరుగుదురా చెప్తాడు అక్కడ. ఆయన ఎరుగున్నాడు అనే మాట ఎంత గొప్ప మాట తెలిసింది. ఆయన ఎరిగినట్టండి మనల్ని. ఆయన ఎరిగినట్ట. నా గొర్రెలు నన్ను ఎరుగును. మీరు ఆయన ఎరుగుదురా? కాపర్నే ఎరుగుతామండి. మంచి కాపర్ ఎవరు మీకు? ఎరుగుదురా? ఆయన ఎరుగునట, మనం ఆయన ఎరుగునట. ఈ బంధం ఉన్నాము ఇప్పుడు లేదా? మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఏం చేశాడండి? ప్రాణం పెట్టిన ప్రేమతో ఈ కాపరి. ప్రాణం పెట్టిన ప్రేమ కలిగి కాపాడండి. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావాలను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడు రాగలను. అమ్మా ముందు ఒక మంద ఉందంట. ఆ మందే ఇశ్రాయేలు ప్రజలు, యూదులు. ముందు దేవుని మంద. దావీదు భక్తుడు చెప్పిన యెహోవా నా కాపరి చెప్పిన మంద. కాపరి యెహోవా, మంద ఇశ్రాయేలు ప్రజలు. ఏమండి? ఆ మంద కాక ఇంకో మంద ఉందంటండి. యేసు ప్రభువు చెప్తాడు. ఆ మంద స్వరం వింటారంటండి. ఆ స్వరం సువార్త అండి. ఆ స్వరం ఏంటండి? సువార్త లేకుండా దేవుడు ఎరిగే అవకాశం లేదండి. సువార్త ఆధారం అండి. ఆయన స్వరం ఎదిగినట్టండి. ఆ స్వరం ఏంటండి? విన్నామా లేదా? విన్న తర్వాత ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత ఆ మొదటి మంద యూదులు, తర్వాత వచ్చిన మంద అన్యులు కలిసి ఒకటే మంద. ఎన్ని మందలంటే? ఒకటే సంఘము.
సంఘాలు ఏంటండి? దేవుడు బైబిల్ చెప్పిన సంఘాలు ఏమండి? ఇప్పుడు బయట 4000 చిల్లర ఉన్నాయండి సంఘాల పేర్లు. బైబిల్ చెప్పింది ఒకటే సంఘం, ఒకటే మంద. కాపరి ఒక్కడే. కాపరి అంటే దేవుడు. దేవుడు ఎంతమంది? సంఘాలు ఎన్ని? అందులో ఉన్నారా? మరి ఎంతకంటే భాగ్యం ఏమన్నాడు? ఇక ఇంతకంటే భాగ్యం ఏమన్నాడు మానవుడికి? దొరికిందా మనకే అని చెప్పన్నారు. ఈ గొర్రెలని మాట వాడుతున్నారు విశ్వాసాలని. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-22 వచనం. 13-20 సహోదరులారా, మీకు సంక్షేమముగా రాసి ఉన్నాను కనుక ఈ హెచ్చరిక మాటలను సహించుడని మిమ్మును వేడుకొనుచున్నాను. మన సహోదరుడైన తిమోతి విడుదల కలిగిన 13-20 గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు కావాలండి అమ్మా. యేసుడు కావాలా? గొర్రెల గొప్ప కాపరి యేసు అను మన ప్రభు. ఇప్పుడు చెప్పండి, గొర్రెల మా మేకరా? మన ఎవరు? ఎవరు కావాలా? ఎవరు కావాలి? గొప్ప కావాలి. వాళ్ళ మంచి కావాలి, గొప్ప కావాలి. మంచి కావాలి దొరికాడు, గొప్ప కావాలి దొరికాడు. ఏమండి? చెప్పండి. అను మన ప్రభు అయిన ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తము బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయకు దేవుడు యేసుక్రీస్తు మన కొరకు మరణించి మన సమాధి తిరిగి లేచారండి. గొప్ప కావాలి. మన కొరకు మరణించి మన సమాధిని తిరిగి మృత్యుంజయుడైన వాడు ఈ మంచి కాపరి. మరణాన్ని జయించిన వాడు ఈ మంచి కాపరి, గొప్ప కాపరి. పరలోకం ఆశీనుడైన వాడు ఈ మంచి కాపరి, గొప్ప కాపరి. మళ్ళా తిరిగి వచ్చి ఆయన నుండి స్థలం తీసుకెళ్ళి గొప్ప మంచి కాపరి, గొప్ప కాపరి. ఈ ధైర్యం, ఈ నమ్మకం నీకుంటే జీవితకాలం వెంబడిస్తాడు. జీవితకాలం. యోహాను 14:3. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన నేనుండు స్థలములో మీరుండులాగున మరలా వచ్చి నా యొద్దకు మిమ్ములను తీసుకుని. ఈ కాపులు ఎక్కడ అనుకున్నాం? భూమి మీద శరీరం వరకే కాదండి. ఏమండి? గొర్రెలు గొప్ప కాపరి, మంచి కాపరి. ఎక్కడ తీసుకెళ్తారంట? ఆయన ఉన్న నేను స్థలములో మీరుండులాగున మరలా వచ్చి నా యొద్దకు మిమ్మల్ని తీసుకుని పోదును. ఎక్కడికి? ఏ స్థలం అండి? పరలోకము. పరలోక వాగ్దానం అండి. ఏ వాగ్దానం అండి? మరి భౌతిక వాగ్దానాలు ఉన్నాయి, పరలోక వాగ్దానం ఉంది. ఇంకా మనం వెనక చూడవలసిన పనే ఉంది. ఇంకా వెనక చూసామంటే, వెనకాడికి వేసామంటే మళ్ళా మన ఆత్మ నాశనం చేసుకున్నందుకే అర్థం అని అర్థం. హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాం. 10:39 అయితే మనము నశించుటకు వెలుగు తీయవారము కాము. మనం మళ్ళీ వెనకెళ్ళిపోతే ఏమవుతాయండి? విశ్వాసం సన్నగిలితే, ఆత్మవిశ్వాసాలు అయితే, మళ్ళీ లోకంలో కలిసిపోతే ఏమవుతుందంట? ఆత్మ నాశనం అయిపోతుంది. వల్ల ఆత్మ రక్షణలో ఉన్నాం. ఏ రక్షణ అండి? ఆత్మ రక్షణలో ఉన్నాం. ఆత్మ రక్షించుకున్నటకు విశ్వాసం గలవారమై ఉన్నాము. మన విశ్వాసం దేని కొరకు? ఇప్పుడు అక్కడ చెప్పరా? మన విశ్వాసం దేని కొరకు? ఆత్మ రక్షణ కొరకు అన్నప్పుడు భౌతికంగా ఆలోచించు. భౌతికంగా ఆయన పోషకుడు, రక్షకుడు. భయం లేదు. భయము మళ్ళీ ప్రయాణం ఎత్తి సాగాలంటే ఆత్మ రక్షణ కొరకే
ఎందుకంటే ఆత్మరక్షణ కొరకు. ఆత్మరక్షణ కొరకే నేను ముందుకు సాగుతాను అంటాడు భక్తుడు. ఆత్మ రక్షించిన కొరకు నేను ముందుకు సాగుతాను. మనం ఏం చేద్దాం? నీ ఆత్మరక్షణ కొరకు నీ ప్రయత్నం చేయవా? నీ శరీరం కొరకు ఎంత ప్రయత్నం చేస్తున్నావు? రాత్రి పగలు కష్టపడుతున్నారు, రాత్రి నిద్ర లేకుండా కష్టపడుతున్నారు శరీరం కొరకు. ఆత్మ ఏం కష్టపడద్దా? ఏ పని చేయదా? చేయలేదు. ఏంటో పని అంటే విశ్వాసమే. నీ విశ్వాసం కాపాడుకోవడమే. నీ విశ్వాసము దాని 39 చదవండి. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము. వెనుక తీత నశించిపోతారు ఆత్మ అన్నాడా? కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. మన ఆత్మ రక్షించే పని ఏంటంటే ఇప్పుడు విశ్వాసమే. నీ విశ్వాసము జీవితకాలం కాపాడుకోవడమే. అలా అల్ప విశ్వాసి అవిశ్వాసి పేరు మన మీద ఉండకూడదు. నీ జీవితంలో ఒడిదుడుకులు, కష్టాలు, నష్టాలు, లాభాలు, సుఖాలు ఏమున్నప్పటికీ అవన్నీ సమానంగా చూసుకుంటూ దేవునికి అప్పగించుకుంటూ మన ప్రయాణం సాగకపోతే నీ ఆత్మ భంగపడుతుంది. ఆత్మ నాశనమైపోయే ప్రమాదం ఉంది. ఆయన సాగబలంతో నువ్వు పూర్తిగా పొందలేవు. ఆ పరిపూర్ణ ప్రేమ నువ్వు నేను పరిపూర్ణంగా పొందలేము. ఆ ప్రేమలో పరిపూర్ణత ఆత్మరక్షణే. ఏంటంటే ఆత్మ ఉందని తెలుసా మీకు? మీరే ఉందా? మీరు విశ్వాసం ఎందుకు? ఇప్పుడు ఈ ఆరాధన ఎందుకు? జీవితకాలం ఎందుకు నమ్మకం ఉండాలి? దాన్ని జవాబు పెట్టారు. పేతురు పత్రిక 5:4 మొదటి పేతురు 5:4. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని. ఏం కాపరండి? ఏం కాపరండి? ప్రధాన కాపరంట. ఈ కాపరులకు ఎవరు అందరి తర్వాత డిస్ప్లే రాదండి. యేసు ప్రభు అయితే ప్రధాన కాపరి, యేసు ప్రభు అయితే మంచి కాపరి. ఎవరే? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుతారు. రక్షణ కాపాడుకుంటే ఏముందంటే మహిమలో ప్రవేశం, మహిమ కిరీటం. చిన్నలారా పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని. ఏమిటంటే దీన వస్త్రం. గర్వం ఉండకూడదంటే క్రైస్తవులు ఎప్పుడు గర్వం ఉండకూడదంట. దీన వస్త్రం ధరించుకొని మిమ్మును అలంకరించుకోనండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు దేనత్వం కలిగి ఉంటే అహంకారం లేకుండా ఎప్పుడు ఆయనతో మనం ఉంటుంది. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించను. మనకి ఏముందంటే దేవుని దగ్గర తగిన సమయం ఏంటంటే ఆ తగిన సమయం ఎదురు చూడాలి తప్ప దేవుడు ఏం చేశాడు, దేవుడు ఇన్ని సేవలు చేశాడు, ఇన్ని గొడవలు పెట్టాడు, ఎలా మాట్లాడకూడదు దేవుడి దగ్గర మాట్లాడొచ్చా? తగిన సమయం నేను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనసులై ఉండు. దేని గురించి సిద్ధపడకండి. చదవండి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నా చింత ఎవరి మీద వేయప్పుడు నువ్వు వేయగలవా? నీ కష్టాలు, నీ బాధలు నువ్వు వేయగలవా? ఆ శక్తి ఉందా? ఉందండి. ఎవరు వేయాలి? ఆయన పిలుస్తున్నప్పుడు, ఆయన చెప్పినప్పుడు ఇవన్నీ పట్టుకుని నువ్వు లోపల కలిసిపోవడం, లోపల కలిసిపోయే ప్రమాదం ఇవన్నీ నువ్వు మోస్తుంటే చింతతో మీ చింత యావత్తు నా మీద వేయండి. నిబ్బరమైన బుద్ధి గలవారు మీ చింత యావత్తు నా మీద వేయండి. ఎవరి మీద? అప్పుడు ఏం జరుగుతుంది? నీ చింతలన్నీ తిరుగుతాయి. నీ చింతలన్నీ ఆయనే పిలుస్తాడు. మీ చింత యావత్తు నా మీద చింతించండి అని ఎంత చక్కగా ఎంత సౌమ్యంగా చెప్పాడు దేవుడు.
మీరు చింతించండి, చింతేమన్నా నేను చూసుకుంటాను కదా, అమ్మ నేను ఉన్నాను కదా అనే మాట ఎంత వరం అండి, ఎంత భాగ్యం అండి. కనుక మనము ఆ యొక్క గొర్రెలుగా మన విధేయతతో విశ్వాసంతో మన ప్రయాణం సాగినప్పుడు ఆయన సిద్ధంగా ఉండడానికి సహాయం చేయనందుకు, నిన్ను హెచ్చించినందుకు, నిన్ను దీవించినందుకు, నీకు క్షేమం కలిగినందుకు అనే విషయాలు మనం చూస్తున్నాం. దావీదు కీర్తన బట్టి దావీదు యొక్క విశ్వాసం ఏమైంది, ఎన్ని దీవులు పొందాను కదా, నేను ఎక్కడ ఉండాలి, నేను ఏం చేయాలంటే దేవుని మందిరంలో ఉండాలి. దేవుని మందిరంలో ఏమున్నాయి, ఇన్ని దేవుళ్ళు ఉన్నాయి, దేవుళ్ళు ఏమున్నాయి, ఇన్ని దేవుళ్ళు ఉన్నాయి. ఎన్ని దేవుళ్ళు లిస్ట్ చెప్పాడు ఆయన వర్షెట్టి, యెహోవా నా కాపురం మొదలుపెట్టి ఎన్ని దేవుళ్ళు చెప్పాడు ఆయన. మరి ఇన్ని అనుభవిస్తున్నప్పుడు నేను ఏం చేయాలి అమ్మా, ఇన్ని అనుభవిస్తున్నప్పుడు ఏం చేయాలి, దేవుని మందిరములో నివాసము, దేవుని సంఘములో మనం దానికి చెప్పాలంటే నేను క్రీస్తు సంఘములో దేవుని సంఘములో జీవితకాలం నా సేవ చేసుకుంటాను, నా విశ్వాసం కాపాడుకుంటాను, జీవితకాలం ఆరాధించుకుంటాను, నేను భయపడను, నేను చింతించను. ఇప్పుడు చెప్పండి, ఉసూలు కూడా రావచ్చా దేవునికి? అసలు కలిసి ఉసూలు కూడా ఉండొచ్చా? ఎందుకని నీ చింత యావద్దు ఏమన్నప్పుడు అప్పుడే నీకు వాగ్దానం వచ్చేసింది. ధైర్యం ఉండాలి. వాగ్దానం నమ్మితే ధైర్యం ఉండాలి. కనుక ధైర్యంగా ప్రయాణం చేస్తారని ఈవేళ ఇద్దరు చూశానండి. ఆ ధైర్యం ఒకటి ఆకాశ పద్మ గారు, ఈవేళ నేను దేవుని సన్నిధికి వచ్చే అవకాశం లేదండి, 15 అయిపోయాను, నేను వెళ్ళలేనేమో అని దేవుడితో నేను ప్రార్థన చేసుకున్నానండి. పంపించింది నీ మందిరం నేను వెళ్ళాలి, నేను ఆరోగ్యంలో ఉండాలని చెప్పి అని వచ్చాను. నేను ఆరోగ్యం ఉన్నానని చెప్తుంది ధైర్యంగా. చింత అనుభవం చేసేసానండి. అలాగే అమ్ములమ్మ గారు పెద్ద గాయము, ప్రాణాపాయము, చనిపోయి బ్రతికి ఇక ఆనందంగా నవ్వుతూ దేవుని సన్నిధికి వచ్చిందండి. ఇది మనం కొనసాగించుకోవాల్సిన అవసరత ఎప్పటివరకు జీవిత ఎంతగా ఉన్నారు.